ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. ఏంటి ఇలా ఈ టైంలో వచ్చారు? నీ బర్త్డే కదా, విష్ చేద్దామని. ఓ, ఈరోజు నా బర్త్డే అని తెలుసా? తెలిసి ఇప్పటి వరకు కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టాలనిపించలేదు కదా? అసలైతే నాకున్న కోపానికి రాకూడదని అనుకున్నాను. పబ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీ బర్త్డే మిస్ అయితే మళ్ళీ నీకు విషెస్ చెప్పడానికి 365 రోజులు ఆగాలని గుర్తొచ్చేసరికి నాకు ఆగాలనిపించలేదు, వచ్చేసాను. ఎవరు వారాహి? బాబు మీరిలా ఏమనుకోకండి, వారాహి పుట్టినరోజు కదా, విషెస్ చెప్పేద్దామని. దాని పుట్టినరోజు కోసం ఈ వేళప్పుడు వచ్చావా? ఏ పొద్దుట్నుంచి కుదరలేదా? అంటే పొద్దుటి నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదండి. అయ్యో పర్వాలేదు బాబు, మీరు మా మంచి కోరేవాళ్ళు, మా కోసం ఎంతో చేసిన వాళ్ళు. రండి బాబు, రండి కూర్చోండి. ఒక్క నిమిషం అండి. వారాహి, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ చిన్న బొకే. అండ్ ఈ చిన్న గిఫ్ట్ కూడా. బావుంది. ఎప్పుడు లేని అలవాట్లేని పద్ధతులు. పిన్ని, ఆయన తన సంతోషం కోసం ఏదో చేస్తుంటే ఎందుకు అలా అంటావు? అయ్యో నేనేమన్నాను? ఏమండి, వారాహి మా స్కూల్లో టీచర్ మాత్రమే కాదండి, మా ఇంట్లో ప్రాబ్లం తీర్చిన ఓ స్పెషల్ పర్సన్ కూడా. ఈ బర్త్డే గిఫ్ట్తో వారాహి బర్త్డే పూర్తయిపోలేదు. ఏమండి, మీరు ఒప్పుకుంటానంటే వారాహితో ఒక కేక్ కూడా కట్ చేపిస్తాను. అలాంటివేంటి బాబు, కేక్ కోయించడంలో తప్పే ఉంది. పొద్దున ఒక కేక్ కోసింది కదా, మళ్ళీ ఇంకో కేక్ ఎందుకు? అది మీ ఇంటి కేక్, ఇది మా ఇంటి కేక్ అండి. కేక్ అంటున్నారు, కటింగ్ అంటున్నారు, ఇంతకీ కేక్ ఏదండి? ఒక్క నిమిషం.
గుడి గంటలు పువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోచాను నీ చిరునామా ప్రేమ గుండె నిండా గుడి గంటలు పువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ వారాహి కేక్ కట్ చేయి. నిలువెల్లా మారిపోయానే నీ నీడగా నిలువదు నిమిషం నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ బాబు మీరిదంతా మా ఇంట్లో వారాహికి ఒక సర్ప్రైజ్ బర్త్డే చేద్దాం అనిపించింది, అందుకే ఇలా. వారాహి నువ్వు కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి కేక్ తినిపించండి. పొద్దున్న మేమంతా కేక్ తినిపించామండి, ఇప్పుడు మీరు తినిపించండి. I'm a basha. You can do the pretty little thing. I'm not cut. It doesn't pain even if you blast up. People go insane. I'm walking like a raja. You think you the bad boy. Now you got the. హలో, ఏయ్, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి నీ కండలు చూపించి ఎవరిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు? అయినా నువ్వేంటి ఇక్కడ? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎవడో ఎక్సర్సైజులు చేయడు, హెల్త్ కోసం చేస్తారు. అయినా నువ్వు మాటి మాటికి నా గదిలోకి వచ్చి రెడీ అవుతున్నావు ఎందుకు? నీకోసం గది వదిలేశాం కదా. ఆ గదిలో వాష్ బేసిన్ లో వాటర్ రావట్లేదు. అలాగని మాటి మాటికి నా గదిలోకి వచ్చేస్తావా? మరి ఎక్కడికి వెళ్ళి రెడీ అవ్వమంటావు? మాది అయినా నాకు ఈ ఇల్లంతా వాడుకునే హక్కు ఉంది. నువ్వే ఇలా ఇల్లంతా ప్రదక్షిణాలు చేస్తూ తిరగకుండా ఉంటే బాగుంటుంది. నువ్వు నా ఇంట్లో నా కండిషన్స్ పెడుతున్నావా? నేను ఇలా ఎక్సర్సైజులు చేయబట్టే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నిన్ను ఓడించి నీతో మీ అక్క తెచ్చిన బర్త్డే కేకు తినిపించగలిగాను. అది నేను ఎంగిల్ చేసి. ఏ పోరా, నన్ను చీట్ చేసి కేక్ తినిపించావు. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావా? వెళ్ళ. ఏ పటి, కిందకే కదా వెళ్తున్నావు? లక్ష్మిని జ్యూస్ తీసుకురమ్మను. లక్ష్మి, ఈ జ్యూస్ ఎవరికి? విక్కీ బాబుకమ్మా. నేను ఇలా ఎక్సర్సైజులు చేయబట్టే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నిన్ను ఓడించి నీతో మీ అక్క తెచ్చిన బర్త్డే కేకు తినిపించగలిగాను. అది నేను ఎంగిల్ చేసి. సార్ కి గ్లాస్ ఏం సరిపోతుంది, మగ్గు తీసుకురా. అసలే బాడీ పెయిన్స్ తో ఉన్నాడు కదా. వెళ్ళు లక్ష్మి. అలాగే అమ్మా.
ఇప్పుడు సరిపోతుంది, తీసుకెళ్ళివ్వు. ఆల్రెడీ నాతో కూడా చెప్పాడు. అలాగేనమ్మా. అరే లొట్టి, నాకు జలకలిస్తావా? తాగురా, జ్యూస్ తాగు. ఉసే పొట్టిదానా! ఎస్ 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 ఎస్, నేనే గెలిచాను. హే ఉసే, ఆగవే! ఏంటి, నా జ్యూసులో ఉప్పు కల్పిస్తావా? ఒక్కసారి నా చేతికి దొరుకు, అప్పుడు చెప్తాను. అంత సీన్ లేదులే, నువ్వు నన్ను ఏం చేయలేవు. హే ఆగు, వస్తున్నా, ఆగు. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధ లీలా. రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే ఐ హే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వారాహి. వారాహి వారాహి, వారాహి ఏమైంది వారాహి నీకు? నాకేమైంది? స్కూల్లో ఎంటర్ అయితే నువ్వే అందరినీ పలకరిస్తూ ఉంటావు, కానీ ఈ రోజేంటి కొత్తగా పరవశంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు? అది ఏం లేదు, కొంచెం ఏదో ఆలోచనలో ఉండిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఫీలింగ్? ఈ ఫీలింగ్ దాచుకోవడానికి చాలా కష్టంగా ఉంది, బయట పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున అమ్మ దగ్గర కూడా నా ఫీలింగ్స్ ని దాచుకోవాల్సి వచ్చింది. ఈ ఫీలింగ్ ని చరణ్ నా మనసులో ఉన్నాడనే విషయాన్ని ఎవరికి చెప్పుకోగలను? చెప్పాల్సి వస్తే అమ్మకే ముందు చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని అమ్మ పెట్టిన నియమాన్ని దాటాను. ఆ నియమాన్ని చదవలేదు. నా జీవితంలో మొదటిసారి అమ్మని మోసం చేశాను. అది నన్ను బాధ పెడుతున్నా నేను భరించగలుగుతున్నాను. నా మనసులో చరణ్ ఉన్నారని తెలిసినా అమ్మ ఏమంటుంది? అరుంధతి గారు ఏమనుకుంటారు? అక్కడ హాసిని జీవితం మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అయినా నా మనసులోంచి చరణ్ మీదున్న ఫీలింగ్ మాత్రం వెళ్ళిపోవట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. మేడం, చరణ్ గారు. హలో మేడం, ఏమైంది మీకు? ఏం లేదు. చరణ్ గారు వచ్చారా? లేదు, చరణ్ సార్ ఇంకా రాలేదు మేడం. సార్తో ఏదైనా మాట్లాడాలా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మీలాగే సార్ గురించి ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తుంది మేడం. అమ్మాయా? ఎవరు?
లవరా? ఏంటి మేడం? అదే ఆ అమ్మాయి ఎవరు అంటున్నాను. 7th క్లాస్ అమ్మాయి మేడం. వాళ్ళ నాన్న సార్కి ఏదో లెటర్ ఇమ్మన్నారంట, అందుకే ఎదురు చూస్తుంది. నా మనసు కరెక్ట్గానే ఆలోచిస్తుందా? ఆయన మనసులో ఎవరో ఉన్నారని చెప్పిన తర్వాత కూడా నేను ఇంత ఇష్టపడ్డం కరెక్టేనా? శుభములు కలుగు నీకు. రేఖా, ఏంటి ఇంత స్టైలిష్గా రెడీ అయ్యావు? ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు స్పెషల్గానే రెడీ అవ్వాలి కదా బ్రదర్. యు మీన్ చరణ్? యా. వై? ఎందుకంటే ఎందుకు వెళ్తున్నావని? ఎన్ని రోజులు ఏడుస్తూ ఉండమంటావ్? ఎందుకు ఏడవాలి? అదే నేనెందుకు ఏడవాలనే అతని దగ్గరికి వెళ్తున్నాను. అతను వద్దని చెప్పేశాక ఇంకెందుకు రేఖా? వద్దు అంటే వదిలేయాలా? మనసులో నుంచి అతన్ని తీసేయాలా? అతన్ని అడిగి ప్రేమించానా ఏంటి అతను చెప్తే తీసేయడానికి? అంటే ఫీల్ మై లవ్ అంటూ వన్ సైడ్ లవ్ చేస్తావా? వన్ సైడ్ లవ్ చేయాల్సిన కర్మ నాకేంటి? అంటే అతను కూడా నన్ను ప్రేమించేలా చేస్తాను. అంటే నన్ను ప్రేమించు అంటూ చరణ్ గారిని అడుక్కుంటావా రేఖ? ఏయ్, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? హా? నీ చెల్లి ముష్టి ప్రేమ గురించి మెట్ల వరకు వినిపిస్తుంది. రాకుండా ఎలా ఉంటారు? హే, నా ప్రేమని తక్కువ చేసి మాట్లాడావంటే ఊరుకునేదే లేదు. నేను చరణ్ని అడుక్కోవడానికి వెళ్ళట్లేదు, నా ప్రేమని గెలిపించుకోవడానికి వెళ్తున్నాను. హే పొట్టి, ఎందుకు నవ్వుతున్నావు? హా? నవ్వుకేం చేయమంటావు? చరణ్ గారు ఆల్రెడీ నీ చెల్లిని చీకొట్టారు. మళ్ళీ పెద్ద ఫైటర్లా నా ప్రేమని గెలిపించుకోవడానికి వెళ్తున్నాను అని నా ముందే బిల్డప్ ఇస్తుంటే నవ్వకేం చేయమంటావు? నాకు అర్థం కాదా, తెలీదా? రేఖ అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా 2 చేతులు చాచి అయితే అడుక్కోవాలి, లేదంటే కాళ్ళు పట్టుకోవాలి. హేయ్, నా చెల్లెలు నీలాగా ఒకడిని మాయ చేసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఏయ్, మాటలు మర్యాదగా రాని, లేదంటే ఏం చేస్తావు? వదలను. ఏం చేస్తావు? వదలరా. వదలనే పొట్టి. నన్ను ఇన్సల్ట్ చేసి నా చెయ్యి మెలిపెడతావా? ముందు నువ్వే రేఖని ఇన్సల్ట్ చేస్తావు, అందుకే పనిష్మెంట్. మళ్ళీ ఇంకెప్పుడు రేఖని ఏమనని చెప్పు. చెప్పను. చెప్పవా? మీ రొమాన్స్ మీరిద్దరు నన్ను ఇన్సల్ట్ చేయడానికో సపోర్ట్ చేయడానికో కొట్టుకుంటున్నట్టు లేదు. నన్ను సాకుగా చూపించి రొమాన్స్ చేసుకుంటున్నట్టుంది. నా చెయ్యి విరిచేసావు కదా, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నీ కాళ్ళు చేతులు 2 కళ్ళు 4 పీకేస్తా. నా రీల్స్ మీదొట్టు. దీన్ని నేను పెళ్లి చేసుకోవడేంటో, నా బ్యాడ్ టైం కాకపోతే. బ్యాడ్ టైం నీది కాదురా, నాది. అనుకోకుండా మీ ఇద్దరికి పెళ్ళైపోవడం ఏంటో
ఎంత కోరుకుంటున్నా నాకు చరణ్కి సెట్ అవ్వకపోవడం ఏంటో, నేనిలా మీ ఇద్దరి రొమాన్స్ చూడడం ఏంటో, అంతా నా కర్మ. ఛ! ఈయనేంటి ఇంకా రాలేదు? వారాహి, ఏంటి క్లాస్కి వెళ్ళలేదా? లేదు మేడం, కొంచెం మనసేం బాగోలేదు, అందుకే వెళ్ళలేదు. ఏంటి ఈ రోజు నీ మొహం చాలా వెలిగిపోతుంది? అదేం లేదు మేడం. సరే ఓకే వారాహి, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇప్పుడు నిజంగా వచ్చింది ఆయనేనా? ఆయన్ని చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానేంటి? కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేకపోయాను. ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్లా ఫీల్ అయినప్పుడు చాలా ఈజీగా మాట్లాడేయగలిగాను. ఇప్పుడెందుకిలా? ఆయన ఎదురుపడగానే నా గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది. ఆ చప్పుడు నాకే వినిపించేలా ఎంత కురకలు వేస్తోంది. ఇదేనా ప్రేమంటే? నేనేం మాట్లాడలేదు సరే, ఆయనెందుకు నాతో ఏం చెప్పలేదు? ఆయన మనసులో వేరే ఎవరో ఉన్నారు కదా. ఏమో, ఏం అర్థం కావట్లేదు. ఏదేమైనా ఈ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం. ఇప్పుడు చరణ్ గారిని ఎలా ఫేస్ చేయాలి? నిన్నటి వరకు రేఖని ప్రేమించమని చెప్పి ఇప్పుడు నా మనసుని తెలియచెప్పగలనా? శుభములు కలుగు నీకు. దీంట్లో ఏదో మ్యాటర్ ఉందనిపిస్తోంది నాకు. మనకి బాగా పనికొస్తుంది అనిపిస్తోంది. అవునరా, నేను అదే అనుకుంటున్నాను. అందుకే నువ్వు రేఖను పడగొట్టే ప్రయత్నంలో ఉంటాను. నువ్వు సునైన ఆటలో ఆ సీక్రెట్ జోకర్ గాడి సంగతి తెలుసుకునే ప్రయత్నం చేయి. ఓకే నాన్న, రేఖ రమ్మంది, బయటికి వెళ్ళాలంట. నేను బయలుదేరుతాను. మరి అనవసరంగా టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓకేనా అమ్మా? బాయ్. ఈ తిండి దండగ వెదవా ఆ రేఖను పడేస్తాడన్న నమ్మకం నాకు రోజు రోజుకి చచ్చిపోతుంది. సర్లేండి, ఇడివ్వండి. ఆ, ఆ. మేడం, బయటికి తీసుకెళ్తానన్నారు కదా. బయట కాక స్కూల్ ఏమన్నా మా ఇంట్లో ఉందా? అది ఇక నాకేం పని ఉంటుంది? వెతుక్కోవాలే గాని ఎడారిలో కూడా పని దొరుకుతుంది నీలాంటోళ్ళకి. ఇక నువ్వు నాకు బాడీ గార్డ్వి. పందిరి గుంజకు కూడా పని చెప్తారు నీలాంటోళ్ళు. ఏంటి? ఏం లేదు మేడం, ఇక్కడికి మీరెందుకు వచ్చారా అని. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చరణ్తో మాట్లాడేసి వస్తాను. అలాగే మేడం.
నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు వెళ్ళి నీ లవర్తో మాట్లాడతావా? నేను నీకు కాపలా ఉండాలా? ఛీ, నా బతుకు తగలయ్యా. మేడం మేడం ఆగండి మేడం ఆగండి. వాట్? ఎక్కడికి మేడం? చరణ్ దగ్గరికి. ఏ, నీ పర్మిషన్ కావాలా? లేదు మేడం, సార్ అపాయింట్మెంట్ కావాలి. నాకు అపాయింట్మెంటా? నేనెవరో తెలుసా? మేడం మీరు ఎవరైనా సరే సార్ అపాయింట్మెంట్ లేకుండా లోపలికి పంపించలేను. వెళ్ళి చెప్పు, రేఖ వచ్చిందని చెప్పు. సార్ చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి చెప్తాను. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్ మీరు చెప్పినట్టే చెప్పి బయట కూర్చోబెట్టాను సార్. సరే నువ్వు బయటే ఉండు, లేదంటే తన లోపలికి వచ్చేస్తుంది. సరే సార్. చెప్పనా? కుమారా ఎక్కడున్నావురా? రేఖ దగ్గర. ఏం చేస్తున్నావు? కాపలా కాస్తున్నాను. ఉద్యోగం చేయకుండా వాచ్మెన్గా చేస్తున్నావా? రేఖకి బాడీ గార్డ్లో ఉన్నాను. రేఖ ఎక్కడుంది? నన్ను స్కూల్ బయట నిలబెట్టి తను తన లవర్తో మాట్లాడి వస్తానని లోపలికి వెళ్ళింది. ఆహా, రే కొడకా, నీ అంత చేతగాని చవట సన్నాసి ఏ తండ్రికి వద్దురా. రేఖ మనసు మార్చేస్తానని బిల్డప్గా వెళ్ళి నువ్వు బాడీగార్డ్గా మారిపోతావా? ఇంకెందుకురా నీకు ఆ లవ్వు? నాలుగు రోజులు ఆగితే అది వాడు పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ గదిలోకి వెళుతూ అక్కడ కూడా నిన్నే కాపలాకి పెట్టేసి వెళ్తుంది. అది కూడా చేసి చావరా? ఏం చేయను నాన్న, నీ కడుపున పుట్టానుగా. నా తలరాత ఇలా కాక ఇంకెలా ఉంటుంది? నీలాంటోడిని నాలాంటోడు కాకపోతే నువ్వు చూడు రాజా కంటాడరా. వెదవ సన్నాసని పెట్టే ఫోనా. నా మొహం మండ. హే రేఖ, నన్ను ఇంత వెధవం చేసి ఏడిపిస్తావు కదూ? నువ్వు కూడా ఏడుస్తావే, ఏడుస్తావు. ఇంకా ఎంతసేపు? మీటింగ్ జరుగుతోంది మేడం, ఒక 5 minutes మేడం. దాన్ని ఎందుకు లోపలికి పంపిస్తున్నావు? మేడం ఆవిడ స్కూల్ స్టాఫ్ మేడం, ఆవిడ ఎప్పుడైనా సరే వెళ్ళి చైర్మన్ గారిని కలవచ్చు మేడం. మీరు కూర్చోండి మేడం. రేఖ వచ్చింది. తెలుసు, బయట వెయిట్ చేస్తోంది. నేనే చెప్పాను తను అక్కడే కూర్చోబెట్టమని. ఎందుకు? నాకు తను కలవడం ఇష్టం లేదు. మరి వెయిట్ చేయించడం ఎందుకు? పంపించేయచ్చు కదా. వెళ్ళిపోమని ఓ మాట చెప్తే వినే రకం కాదు, అందుకే బయట వెయిట్ చేయిస్తున్నాను. ఎంతసేపు? ఇంకాసేపు వెయిట్ చేసి ఇరిటేషన్తో తనే వెళ్ళిపోతుంది. మేడం మేడం చెప్పేది వినకుండా వెళ్ళిపోతున్నారండి. ఆగండి మేడం, అలా వెళ్ళకూడదు మేడం. మేడం 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 ఆగండి మేడం. మేడం ఆగండి మేడం. సార్ నేను ఎంత చెప్తున్నా వినకుండా నువ్వు వెళ్ళు.
రమ్మని చెప్పించావు? ఈవిడి గారితోనేనా మీటింగ్? అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పావు. అదెవరో తెలుసుకోవాలని వచ్చాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు రిజెక్ట్ చేశావు. దానికి రీజన్ ఎవరో నాకు తెలిసి తీరాలి. చూడు, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. నీకు సంజాయిషి చెప్పాల్సిన కర్మ అస్సలు పట్టలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ గెట్ అవుట్. అంత మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నన్ను బయట ఎందుకు వెయిట్ చేయించావు? నేను వెయిట్ చేస్తూ ఉంటే ఈవిడ మాత్రం డైరెక్ట్ గా నీ ఛాంబర్లోకి వచ్చేసింది. తనకి మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ లేవా? ఏం మాట్లాడుతున్నావు దీంతో? మరి నాతో ఎందుకు మాట్లాడవు? ఏ తనలో ఏముంది, నాలో ఏం లేదు. Hey, shut up. Just shut up and get out. శుభములు కలుగు నీకు. రీజన్ తెలుసుకుందాం అనుకున్నాను, కానీ అది కూడా చెప్పట్లేదు. నేనంటే అసలు కౌంట్లో లేనట్టు మాట్లాడుతున్నాడు. నాకు చెప్పకుండా నువ్వెందుకు వెళ్ళావు అతని దగ్గరికి? మన విలువ తగ్గించడానికా? లేదమ్మా, మనం ఆఫర్ ఇచ్చినప్పుడు వద్దు అన్నప్పుడే అవతల వాడి చెయ్యి మనకంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ చెయ్యిని మళ్ళీ కిందకి తీసుకురావాలి. వాళ్లనే మన కాళ్ల ముందు కూర్చోబెట్టాలి. అంతేకాని ఇలా మనమే ఆ గుమ్మ ముందు వెళ్ళి నిలబడితే అతను ఎలా చూస్తాడు? ఛ! ఎంత గింజుకున్నా జరిగే రాతని మార్చడం ఎవరి తరం? ఏయ్, ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అది కాదత్తే గారు, మీరు మీ కొడుకు పెళ్లి చరిత్రలో నిలిచిపోయేలా చేయాలనుకున్నారు. జరిగిందా? మా అమ్మ నాకు 4 ఏళ్ల తర్వాత పెళ్లి ఆలోచన చేసేది, నచ్చిన అల్లుడిని తెచ్చుకునేది. కానీ ఇప్పుడు నన్ను బాధ పెట్టి వాళ్ళు బాధపడట్లేదా? ఈ రేఖకి అంతే, ఎవడో ఒక వెదవ కట్టేస్తాడులే తాళి. ఏయ్, వెళ్ళు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. లేదనుకో ఈ ఇంటి నుంచి అవుట్ అయిపోతావు. వెళ్ళు. ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. రండి రండి. హాసిని, నువ్వు కూడా ఉండాలి. ఏంటి ఇలా వచ్చారు? సంక్రాంతి పండుగొచ్చింది. మా ఇంటి అల్లుడికి ఇది తొలి సంక్రాంతి.
పెద్ద పండగ. అల్లుణ్ణి కూతుర్ని పుట్టింటి వాళ్ళు పిలవటం సంప్రదాయం. అందుకే వచ్చామండి. మనుషుల్లో ప్రేమ అభిమానాలు నిజంగా ఉండవు కానీ సంప్రదాయాలు మాత్రం ఫాలో అవుతారు. ఏదైనా తెలియాలంటే మనసులో ఏమీ ఉంచుకోకుండా చూడాలి. అప్పుడే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది. కళ్యాణి, నువ్వు ఒక నిమిషం ఉండు. అరుంధతి గారు, మీరు ఏమనుకున్నా మేం పిలుస్తుంది మాత్రం ప్రేమతోనే. మీరెలా పిలిచినా మా అబ్బాయి మాత్రం మీ ఇంటికొస్తాడు. అది మీ చెల్లెలు వస్తేనే. మేడం, అరే నిన్నెప్పుడు రమ్మన్నారా? అసలు నిన్ను పారిపోయావంటే గన్తో షూట్ చేసి పడేస్తా. అంటే మీరు నా తల పగలు కొడితే నేను కొట్టించుకోవాలన్నమాట. రేయ్, నేను రమ్మన్న టైంకి రావాలరా. నువ్వు నా గురించి రమ్మనుంటే అరగంట ముందే వచ్చేవాడిని. కానప్పుడు ఎప్పుడొస్తే ఏంటట? మేడం, నేను గంట కిందటే వచ్చేవాడిని మేడం. కానీ మా పేకాడ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళు నన్ను పట్టేసుకొని వదలలేదు. ఇంకోసారి మీరు పిలిచినప్పుడు వాళ్ళకి కనపడకుండా వస్తాను మేడం. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? నేను కాదు, నువ్వు. ఎక్కడికి మేడం? పైకా? అతను ఎక్కడికెళ్తే అక్కడికి. అతనా? పైకెళ్తే పైకి, పాతాళానికి వెళ్తే పాతాళానికి, పక్కకి వెళ్తే పక్కకి ఫాలో చేయాలి. ఇంతకీ ఎవరతను మేడం? నాకు కావలసిన మగాడు ఎవరో అతను. నోటితో పేరు చెప్పడానికి కూడా పొగరే. ఎవరు? చరణా? ఏరా, అతనికి ఫ్రెండా? కాదు. మరి చరణ అంటావేంట్రా? గారు అనలేవా? అలాగే అంటాను మేడం. చరణ్ గారేంటి, సార్ అని కూడా అంటాను. అది ఆ చరణ్ గారిని ఫాలో చేసి అతను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకో. ఏంటి మేడం, నేను తెలుసుకోవాలా? ఇక నుంచి నీకు షాప్కి వెళ్లే పని లేదు. ఓన్లీ ఇదొక్కటే పని. తన లవర్ ఎవరో, తన పేరు, అడ్రస్ అన్ని డీటెయిల్స్ కనుక్కోవాలి. నువ్వు డీటెయిల్స్ తెలుసుకుంటే నీకు ఒకేసారి 1000 రూపాయల శాలరీ పెంచేస్తాను. అబ్బా, అంత పెంచేస్తారా? వెళ్ళు, ఇప్పుడే పని మొదలుపెట్టు. మేడం, నాదో డౌట్. ఏంటి? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఏం చేస్తారు మేడం? వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని చరణ్ గారిని మీకు ఇచ్చేయమని అడుక్కుంటారా? అదే అడుగుతారా? ఏంటి మేడం, సీక్రెటా? వెళ్ళి చెప్పిన పని చేసుకొనిరా. అక్కడ ఎక్కువ మ్యాటర్ తెలుసుకుని రమ్మన్నాను కానీ నా దగ్గర కాదు. పో.